పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం. ఆదేశ్ జై మహాకాల్. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం. ఆల్రెడీ మన ఛానల్లో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కోసం ఒక వీడియో ఉంది. అది మీరు చూసినట్లయితే మీకు కొంత అవగాహన అనేది వస్తుంది. అది మీకు డిస్క్రిప్షన్లో దాని తాలూకు లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది ఈ మధ్యకాలంలో నేను కూడా ఎక్కువగా చూసినటువంటి కంప్లైంట్. అందుకే చాలామంది కూడా దీనికోసం మాట్లాడమని అడగడం వల్ల దీనికోసం నేను మాట్లాడుతున్నాను. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే ఈ కంప్లైంట్ ఆయుర్వేద పరిభాషలో అయితే అస్థి మధ్యగత వాతం అంటారు. అస్థి అంటే బోన్, మధ్య అంటే బోన్స్ మ్యారో, అంటే బోన్ లోపల ఉండేటువంటి మూలుగు. వీటిలో వచ్చేటువంటి వాత దోషం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ఈ అస్థి మధ్యగత వాతం అని ఆయుర్వేదం చెప్తుంది. అదే సిద్ధ వైద్యంలో అయితే నెట్టేలు వాత నోయిగలు అంటారు. నెట్టేలు అంటే వెన్నెముక. ఈ వెన్నెముకకు సంబంధించి దీంట్లో అంటే ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో మేజర్గా ఎఫెక్ట్ అయినటువంటి ఆర్గాను స్పైనల్ కార్డ్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలామంది వెన్నుకు వచ్చే సమస్యలని చాలామంది స్పాండిలైటిస్ వచ్చిందంటారు. వాస్తవానికి వెన్నెముక అరగడం, వెన్నెముకలో స్టెనోసిస్, పూసలు బాగా దగ్గరికి అయిపోవడం, బాగా దూరం అయిపోవడం, పక్కకి తిరిగిపోవడం, సైడ్కి అయిపోవడం, ఇలాంటి వెన్నుకు సంబంధించిన డిస్కు సంబంధించిన అన్ని సమస్యలు కూడా మనం స్పాండిలోసిస్ అనాలి, స్పాండిలైటిస్ అనకూడదు. రెండింటికి ముఖ్యమైన తేడా ఏంటంటే ఈ స్పాండిలైటిస్ అనే కంప్లైంట్లో ఇన్ఫ్లమేషన్, రొమటిక్ ఇన్ఫ్లమేషన్ అన్నది మేజర్గా ఉండేటువంటి ఇష్యూ. ఈ స్పాండిలోసిస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ, పూసలో అరగడాలు, జారిపోవడాలు, కలిసిపోవడాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు వీటిలోని కేవలం డిస్కుల్లో వచ్చేటువంటి కదలికల్లో సమస్యలు తప్ప కానీ ఇన్ఫ్లమేషన్ అనేది ఇక్కడ ఉండదు. రొమటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ ఉండవు. సో అందుకే అది స్పాండిలోసిస్. ఈ స్పాండిలైటిస్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇప్పుడు ఈ టాపిక్, దీంట్లో ఏంటంటే మీకు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మేజర్గా ఉండేటువంటి లక్షణం. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ రొమటిక్ ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ప్రప్రథమంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఈ వెన్నెముకకు సంబంధించి డిస్కులలో ఈ సమస్య రావటం వల్ల బాడీ అన్నది ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు. ఫ్రీగా వాళ్ళు మూవ్ చేయలేరు. సో బిగుసుకుపోయినట్టు అవుతుంది. ఈ బిగుసుకుపోయినట్టు అవటం వల్ల దీన్ని యాంకిలైజింగ్ అంటారు. అంటే మూమెంట్స్ అన్నవి తగ్గి బిగుసుకుపోయినట్టు అవడం వల్ల దీన్ని యాంకిలైజింగ్ అనేటువంటి మెడికల్ టెర్మినాలజీలు పిలుస్తారు. అందుకే ఇది యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని చెప్పేసి ఈ సమస్యకి పేరు పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ సమస్య 100% సాంక్రమికం కాదు. అంటే ఒకరి నుండి ఒకరికి వచ్చే వ్యాధి మాత్రం కాదు. అట్ ద సేమ్ టైము దీంట్లోని ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నవి ఉండవు. అంటే బాడీ అన్నది ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం అనేది ఈ సమస్యలో ఉండదు. అదేవిధంగా వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య దాదాపుగా రాదు. ఎక్కడైనా వస్తే ఒక 2-3% మాత్రమే ఛాన్స్ తప్ప కానీ 100కి అవుట్ ఆఫ్ 95-96% ఇది హెరిడిటరీగా రాదు. అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకి అన్నది రాదు. ఎక్కడో మైనర్గా వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నది ఒక ఒపీనియన్ మాత్రమే. ఇకపోతే ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ వల్ల చాలా భయంకరమైన ఇబ్బంది వస్తుంది తప్ప కానీ డెత్ అనేది రాదు. అంటే మీరు చనిపోవడానికి ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది ఇప్పుడు కారణం కాదు. అంటే లైఫ్ అన్నది
100% రిస్క్లో పెట్టేటువంటి సమస్య అయితే కాదు. ఇకపోతే స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య అధికం. స్త్రీల్లో కూడా ఈ సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు. నా పర్సనల్ క్లినికల్ ప్రాక్టీస్లోని ఫిమేల్స్ నేను ఎక్కువ చూశాను ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళని. కానీ ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో చూసుకున్నట్లయితే ఫిమేల్తో పోలిస్తే మేల్స్లోని ఈ సమస్య ఎక్కువ. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జీన్స్ ప్రాబ్లం అన్నది ఎక్కువ. అంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ జన్యువుల తాలూకా పాత్ర, జీన్స్ తాలూకా పాత్ర అన్నది చాలా చాలా ముఖ్యం. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆటలు ఆడడం వల్ల కానీ, ఏదైనా దెబ్బలు తగలడం వల్ల కానీ, వీటి వల్ల కూడా మీకు ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనేది రాదు. ఇకపోతే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళకి అతిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అంటే మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియకుండా రెస్ట్లోకి ఎక్కువ వెళ్ళిపోతారు. రెస్ట్లో ఎక్కువ ఉండడం వల్ల మినిమం మూమెంట్స్ కూడా ఈ బాడీ ఉండదు కాబట్టి సమస్య తాలూకా తీవ్రత అనేది పెరుగుతుంది. ఇది ఈ సమస్యలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే 11 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా ఈ వ్యాధి దాదాపుగా రాదు. ఎక్కడో మైనర్గా వేల మీద లెక్క పెట్టవచ్చు. 100కి 90% పిల్లల్లో ఇది కనిపించే వ్యాధి కాదు. ఇది యాక్చువల్గా ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనేది వన్ కైండ్ ఆఫ్ సిండ్రోమ్. అంటే ఇది ఒక పర్టికులర్ డిసీజ్ కాదు. ఇది వివిధ వ్యాధుల తాలూకా లక్షణాల తాలూకా గ్రూప్ ఆఫ్ ఈ లక్షణాల సమూహంగా మనం చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఇది వన్ కైండ్ ఆఫ్ పర్టికులర్ డిసీజ్ మాత్రం కాదు. ఇది దీనికోసం మనం ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే, ఇకపోతే ఆయుర్వేదిక్ వ్యూలో దీనికోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది. అంటే ఈ ఎస్టీ మధ్యగత వాతంలోని సంధివాతం అంటే ఆర్థరైటిస్, అంటే బోన్స్ మధ్యలో వచ్చేటువంటి సమస్య కానవచ్చు, బోన్స్కి కలిపి ఉండేటువంటి లిగమెంట్స్ స్నాయుల్లో వచ్చేటువంటి సమస్యని కావచ్చు, దాన్ని సంధివాతం అంటారు. 2 ఆమవాతం అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, చిన్నకెలవాతం అంటారు. ఇందులో ఈ 2 కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో ఈ 2 సమస్యలు కలిపి ఒకేసారి వస్తాయి. వాస్తవం ఏంటంటే సంధివాతం అనేది కొందరిలో వస్తుంది, ఆమవాతం అనేది కొందరిలో వస్తుంది. కానీ 2 కలిపి వీళ్ళకి ఉంటాయి. ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ 2 వ్యాధులు కలిసి ఉండడం అన్నది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇకపోతే మనకి 3 హోమర్స్ అనేవి ఉంటాయి, అంటే త్రిదోషాలు, వాత పిత్త కఫాలు. ఈ సమస్యలో ఈ 3 దోషాలు కూడా ప్రకోపం చెందుతాయి. వాస్తవానికి ఒక దోషం ప్రకోపం చెందితేనే సమస్య. కొందరికి 2 దోషాలు ప్రకోపం చెందుతాయి. కొంతమందికి సన్నిపాతం అనేది ఉంటుంది. సన్నిపాతం అంటే 3 దోషాలు కూడా అసమతుల్యం చెందుతాయి, వాత పిత్త కఫ. ఈ పర్టికులర్ ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో వీళ్ళకి 3 దోషాలు కూడా టోటల్గా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో 3 దోషాలు ఒక లెవెల్లో ఉండాలి, 3 కూడా కింద మీద అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పర్టికులర్ ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్. ఇది ఆయుర్వేదిక్ వ్యూ. ఇకపోతే ఈ డిసీజ్ కోసం మనం మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నడుము, అంటే ఈ లంబార్ ఏరియా, అదేవిధంగా మనకి టై ఏరియా అంటే తొడల భాగం, అదేవిధంగా సాక్రమ ఏరియా అంటే వెన్నెముక్కి కింద అడుగును ఉండేటువంటి ఏరియా, కాకిక్స్ పైన ఉండేటువంటి శాక్రం అంటే కరెక్ట్ మీకు నడుముకి సెంటర్లో ఉంటుంది, బ్యాక్ సైడ్. సో ఆ ఏరియా, అదేవిధంగా మనకి తొడలకి నడుముకి జాయింట్ ఉండేటువంటి ఏరియా, మనం గజలు అంటాం కదా, ఆ ఏరియా. ఈ అన్ని ఏరియాల్లో ఎక్కడో దగ్గర ప్రాబ్లం అనేది మొట్టమొదటిగా ప్రాబ్లం అనేది అవుతుంది. తర్వాత ఈ వ్యాధిలోని ఇన్ఫ్లమేషన్ అనేది ప్రప్రదంగా ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, నొప్పి, ఎరుపుదనం, నెక్స్ట్ వేడి కలిగి ఉండటం, నెక్స్ట్ క్రియాహాని అంటే దాని తాలూకా బేసిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా పెర్ఫామ్ చేయలేదు ఆ పర్టికులర్ ఏరియా. సో వీటన్నిటిని కలిపి మనం ఇన్ఫ్లమేషన్ అనేది అంటాం. మనం ముందే చెప్పుకున్నాం, ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో ఇన్ఫ్లమేషన్ అనేది ప్రప్రదమైనటువంటి లక్షణం. సో ఇక్కడ వీటికి సంబంధించిన ఈ అన్ని లక్షణాలు కలిగి ఉండటం అన్నది ఇన్ఫ్లమేషన్లో ప్రప్రథమంగా ఉంటుంది. సో ఇది ఈ వ్యాధిలో అత్యంత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఇకపోతే మనం చూడాల్సింది ఏంటంటే వెన్ను నొప్పి, అదేవిధంగా ఈ తొడల్లో ఉండేటువంటి నొప్పి, అదేవిధంగా పిర్రల్లోని, అదేవిధంగా మన కాఫ్స్ అంటే మనకి మోకాళ్ళకి కింద వెనక వైపు ఉండేటువంటి కండలం, అక్కడ చాలా మందిలో ఏంటంటే ఈ యాంకిల్ ఏరియాలో ప్రాబ్లం వస్తుంది. యాంకిల్ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ రావడం, ఇక్కడ నొప్పి రావడం,
సరిగ్గా నిలబడలేకపోవటం, నడవలేకపోవటం, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో రావడం జరుగుతుంది. దీన్ని లోకల్గా అంటే ఈ ఒక్క ఏరియాలో ప్రాబ్లం ఉంటే సాధారణ మనం మడం సోల అన్న పదంతో మనం ఆయుర్వేదంలో పిలుస్తాం. కానీ ఇక్కడ ఈ యాంకిల్ ఏరియాలో కూడా ప్రాబ్లం అన్నది ఈ వెన్నెముక ప్రాబ్లం వల్ల రావచ్చు. అంటే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో ఇవన్నీ కూడా వస్తాయి. ఇకపోతే ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కొంతమందికి స్కాల్పులో అంటే మనకి ఇక్కడ భుజాస్తి అంటే మనకి ఇక్కడ లాఠీలు ఉంటాయి కదా బ్యాక్ సైడ్, సో ఆ ఏరియాలో సమస్య రావచ్చు. కొంతమందికి భుజాల్లో సమస్య రావచ్చు, కొంతమందికి మెడ నుండి ఈ భుజాల వైపుగా సమస్య రావచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో ప్రముఖంగా ఉండేటువంటి అంశాలు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్గాన్లో ఉండేటువంటి బాధతో ఈ వ్యాధి బయటికి బహిర్గతం అనేది అవడం అనేది జరుగుతుంది. ఇకపోతే శరీర తత్వాన్ని బట్టి ఈ తాలూకా లక్షణాలు అన్నవి కొందరిలో అధికంగా ఉంటాయి, కొందరికి అల్పంగా ఉంటాయి. సో అందరికీ ఒకలా ఉండాలన్న లేదు. ఇకపోతే బరువు తగ్గిపోవటం, తొందరగా అలసిపోవటం, నీరసంగా ఉండటం, ఈ వెన్నులో సహజంగా ఉండేటువంటి సమస్య కావడం వల్ల శృంగారంలో అంటే సెక్స్లో పార్టిసిపేషన్ చేసినప్పుడు ఫ్రీ మూమెంట్ అనేది వాళ్ళకు ఉండదు. అంటే శృంగారంలో కదలికలు అనేవి కష్టంగా ఉంటాయి. సో ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. ఇకపోతే ఈ వ్యాధి తీవ్రతను బట్టి ఈ నడుము బిగిసిపోవడం, రోజువారీ పనులు వీళ్ళకి కష్టం అవడం అనేది జరుగుతుంది. అంటే దైనందినటువంటి అలవాట్లు కూడా చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు పర్ఫెక్ట్గా చేయలేని పరిస్థితి అనేది వస్తుంది. కొందరిలోని ఈ వ్యాధి అన్నది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడికి అలా నిలిచిపోతుంది ఆ లక్షణాలతో. కొందరిలోని అదికి మించి అధికంగా లక్షణాలు ఏర్పడి చాలా ఇబ్బంది అనేది పెడుతుంది. కొందరికి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దానికి అది తగ్గుముఖం అనేది పడుతుంది. ఎవరిలో ఎందుకు ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందని ఎవరు చెప్పలేడు. ఇక్కడ వాళ్ళకు ఉండేటువంటి ఇమ్యూనిటీ బ్యాలెన్స్ బట్టి ఈ రకంగా వాళ్ళలో ఉండేటువంటి హార్మోన్ తాలూకా సిస్టమ్ బట్టి ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు అన్నవి పెరగడం కావచ్చు, పెరిగి ఆగిపోవడం కావచ్చు, పెరిగి మళ్ళీ తగ్గిపోయి ఈ కంప్లైంట్ టోటల్గా డిసపియర్ అయిపోవడం అన్నది కూడా జరుగుతుంది. కొందరిలో జీవితాంతం కూడా ఈ సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరిలో ఒకలా ఉండాలన్నది లేదు. ఇకపోతే ఈ రొమటిక్ ఫ్యాక్టర్స్ వల్ల చిన్న కెలవాత నొప్పి వస్తుంది. అంటే వేలల్లో కూడా నొప్పి రావటం, ఈ వేలు వంగిపోవటం, ఇలాగంటే మనకి రొమటైడ్ ఆర్థరైటిస్ అని మనం అంటాం కదా. సో ఈ లక్షణాలన్నీ కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉండడం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ వ్యాధిలో మనం చూసుకున్నట్లయితే కొందరు పూర్తిగా పిడికిలు అనేది బిగించలేరు ఫ్రీగా. కారణం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ నుండి తల హృదయం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ప్రముఖమైన మర్మస్థానం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా బిగిసిపోవడం వల్ల ఈ ఏరియా, సో వాళ్ళు పూర్తిగా అన్నది మూయలేరు. చాలా ఫ్రీగా అన్నది వాళ్ళు మూయి లేకుండా పిడికిలు బిగించడానికి కూడా చాలా కష్టపడేటువంటి సందర్భాలు కొందరిలో ఉంటాయి. కొందరు ఇలా మూస్తే దీని తాలూకా నొప్పి అన్నది భుజాల్లోకి వెళ్ళి భుజాల నుండి మెడలోకి వచ్చి తల కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అన్నది ఫేస్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఈ వ్యాధి తాలూకా లక్షణాలు అన్న బహిర్గతం అవడం అనేది జరుగుతుంది. వీళ్ళలో చాలామంది ఏంటంటే గట్టి నేలపై కూర్చోవడం కానీ, గట్టి నేలపై నిలబడడం కానీ, అడికాలతో అంటే చెప్పులు లేకుండా నిలబడడం కానీ కొంతమంది చేయడానికి కూడా కష్టపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఈ డిస్కుల్లో మూమెంట్స్ అంటే ఈ టారసికల్ డిస్క్ అంటే మనకి యాక్చువల్గా వెన్నులో మనకి భాగాలు చూసుకున్నట్లయితే మెడ తాలూకా ఏరియాలో ఉండే డిస్కులు ఒక భాగం, ఛాతీ బ్యాక్ సైడ్ ఒక భాగం, అదేవిధంగా నడుము ఈ పొట్ట బ్యాక్ సైడ్ ఒక భాగం, నడుముకు సంబంధించింది ఒక భాగం, ఇలాగ మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం స్పైనల్ కార్డ్లో. ఈ ఛాతీ బ్యాక్ సైడ్ ఉండేటువంటి డిస్కులు మొత్తం 12. ఈ 12ని థారసికల్ డిస్క్స్ అంటారు. ఈ థారసికల్ డిస్క్స్లో మీకు మూమెంట్ కానీ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది దానివల్ల అక్కడ బిగిసిపోవడం వల్ల ఏంటంటే సాధారణంగా ఛాతీ ఏరియాలో ఉండేవే చాలా దగ్గరగా ఉంటాయి, చాలా స్టిఫ్గా ఉంటాయి. సో ఇంకా మనం బిగిసిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఛాతీలో కూడా ఒక్కొక్కసారి నొప్పి రావడం, ఛాతీ బాగా బిగిసిపోవడం, ఫ్రీగా లేకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కొందరిలో ఇటువంటి ఛాతీ బిగిసిపోవడం వల్ల లేకపోతే ఈ ఛాతీకి పైన ఉండేటువంటి సెర్వికల్ డిస్కుల్లో ప్రాబ్లం రావడం వల్ల కూడా కొందరిలో ఈ లంగ్ అనేది కూడా ఎఫెక్ట్ అయ్యి ఊపిరి తీసుకోవటం కూడా వీళ్ళలో కొంతమంది కష్టం అయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే కొంతమందిలోని ఈ సమస్య ఉన్న వాళ్ళలోని ఐబాల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే కంటి గుడ్డు కూడా ఫ్రీగా మూవ్ చేయలేరు. ఆ మూవ్ చేయకుండా చాలా ఇబ్బంది పడతారు. సో ఇలా అంటే కంటి అంటే ఒక దగ్గర వచ్చేటువంటి ప్రాబ్లం అంటే ఇది స్టార్ట్ అవడం స్పైనల్లో స్టార్ట్ అయినా దీని తాలూకా ఇన్ఫర్మేషన్ తాలూకా ప్రెజరింగ్ మోడ్ అన్నది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా పడుతుంది. కొందరు మ్యాక్సిమం ఈ కాళ్ళలోనే ఎక్కువ మందికి మనం చూడడం జరుగుతుంది. కొందరిలో ఐబాల్లో కనిపించవచ్చు, కొందరు లంగ్స్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, లంగ్స్ నుండి కొందరికి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలా కొన్ని ఏరియాస్ అంటే మేజర్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇది ఇకపోతే బాగా రేర్ కండిషన్లోనే మీకు గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు, నర్వస్ సిస్టమ్ వీటన్నిటిలో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా 1 or 2% ఛాన్స్ ఇలాంటి మేజర్ ఆర్గన్స్ అవటం వల్ల. ఇకపోతే ఈ సమస్య ఉన్న వాళ్ళకి కొలిటైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొలిటైటిస్ వ్యాధి అంటే మీకు పెద్ద పేగులకు సంబంధించినటువంటి ఒక రకమైన వ్యాధి. సో కొంతమందిలో క్రాన్స్ డిసీజ్ అవ్వచ్చు. క్రాన్స్ అన్నవి చిన్న పేగులకు సంబంధించింది, అంటే స్మాల్ ఇంటెస్టైన్కి సంబంధించిన ఒక డిసీజ్ అది. కొందరిలో అది కనిపించవచ్చు. కొందరిలో వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ ఏదైతే ఉందో ఇట్స్ నథింగ్ బట్ సోరియాసిస్. మనకు సోరియాసిస్లో కూడా ఒక రకం సోరియాటిక్ ఆర్థరైటిస్, అది కూడా మీకు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లో వస్తుంది. సో కొందరిలో అలా కూడా కనిపించవచ్చు. సో ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా కనిపించే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఏదో సమస్య అనేది వచ్చింది. మరి ఈ సమస్యను మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, దీనికి పరీక్షలు ఏంటి అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇకపోతే ఈ పరీక్షల విషయానికి వచ్చినట్లయితే సిఆర్పి టెస్ట్ చేస్తారు, అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనేటువంటి టెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ క్వాంటాపిలో ఈఎస్ఆర్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా పీవీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. స్పైన్కి ఎక్స్రే తీస్తారు, అవసరమైతే ఎంఆర్ఐ తీస్తారు. అదేవిధంగా ఈఎస్ఓ టెస్ట్, ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్, లాక్షణిక టెస్టులు కొన్ని చేస్తారు. అంటే లాక్షణిక పరీక్ష అంటే కొన్ని ఆర్గాన్స్ని బట్టి కొంచెం చేస్తారు. ఊపిరితిత్తులు అయిందనుకోండి పిఎఫ్టీ టెస్ట్ చేస్తారు. అదే హార్ట్కి అయిందనుకోండి 2D ఈఎస్ఆర్ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. అదే ఈసీజీ వంటి టెస్టులు చేయాల్సి ఉంటుంది. కొందరిలో మీకు మోకాలు వంటి ఏరియాలో మీకు అయిందనుకోండి, సో ఆర్థో రిలేటెడ్ కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ ఏరియాలో మీకు ఎక్సెట్ తీయడం అనేది, ఆర్థోస్కోపీ అని ఇలాంటి కొన్ని టెస్టులు ఉంటాయి. సో ఈ టెస్టులు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొందరు ఎక్కడైనా స్వెల్లింగ్ అనేది ఎక్కువ ఉంటే అవసరమైతే కొంతమంది దాని తాలూకు ఫ్లూయిడ్ ఏమైనా ఉంటే ఫ్లూయిడ్ని తీసి టెస్ట్ పంపిస్తారు, బయోప్సీ వంటి టెస్టులు వాటికి. సో ఇలా అవసరాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా గత 15-18 ఏళ్ళగా ఒక ప్రముఖమైనటువంటి టెస్ట్ అనేది కనుక్కోవడం జరిగింది. దీన్నే HLA-B27 టెస్ట్ అంటారు. ఇది చాలా ప్రముఖమైనటువంటి టెస్ట్. ఈ HLA-B27 అనే ఈ టెస్ట్ని చూసుకున్నట్లయితే ఈ టెస్ట్లో కనుక మనం పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనం ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఉన్నట్టే, నెగిటివ్ వస్తే లేనట్టే. కాకపోతే ఈ టెస్ట్ను కూడా 100% మనం నమ్మలేం. ఇప్పుడున్న టెస్టుల్లోని అది వన్ ఆఫ్ ద, అంటే మిగతా టెస్ట్లో మనం సస్పెక్టెడ్గా ఉన్నప్పుడు ఈ టెస్ట్ చేయించి ఫైనలైజ్ చేసుకోవచ్చు తప్ప, కానీ కేవలం ఈ ఒక్క టెస్ట్ బేస్ మీద మాత్రం మనం ఆధారపడి మనం నిర్ణయం తీసుకోవడానికి అవ్వదు. బట్ మోస్ట్లీ 85% యూ కెన్ బిలీవ్ ఆన్ దిస్ పర్టికులర్ HLA-B27 టెస్ట్. ఈ టెస్ట్ చేసుకున్నప్పుడు కనుక పాజిటివ్ వస్తే మ్యాక్సిమం మోర్ దెన్ 80% మనం యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ మనం ఫిక్స్ అవ్వచ్చు. అది ఈ పరీక్షల విషయానికి వచ్చినట్లయితే. ఇకపోతే మనం పర్టికులర్గా ఈ సమస్య వచ్చింది, సో మన తాలూకు అలవాట్లు ఎలా ఉండాలి, మన తాలూకు దైనందిన జీవితం ఎలా ఉండాలని చూసుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది, అంటే పౌష్టికాహారం లోపం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఫుడ్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితిలో బరువు పెరగడం అన్నది ఈ వ్యాధిలో అత్యంత దుర్బలమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఈ వ్యాధి ఉన్న వాళ్ళు బరువు పెరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా దురలవాట్లు ఏమి ఉండకూడదు, అంటే సిగరెట్లు, పాన్ మసాలాలు, ఆల్కహాల్, డ్రగ్స్ ఇలాంటివి ఏమి ఉండకూడదు. అదేవిధంగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రీ మోషన్ అవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం ఇది. ఇకపోతే వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలకు వచ్చినట్లయితే కరివేపాకు, పాలకూర, మజ్జిగ, రాగులు, మిలెట్స్, సిరిధాన్యాలు, టమాటా, సోయా, మెంతికూర, కొత్తిమీర, వాల్నట్ అన్నది యాంక్లోజింగ్ స్పాండిలైటిస్లో ఒక రకమైన బ్రహ్మాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లో వాల్నట్ అన్నది ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. వాల్నట్,
అదేవిధంగా మీరు ఎన్వి తినే వాళ్ళు అయితే కొరమీన్ చేప తినడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొరమీన్ చేపకు ఒక ప్రత్యేకత ఉంది. వెన్ను సమస్యలని ఉన్న వాళ్ళు కనుక కొరమీన్ చేప తింటే వెన్ను సమస్య తొందరగా తగ్గుతాయి. కొరమీన్ చేప అదేవిధంగా ఇది అస్థికి సంబంధించి అంటే బోన్స్ సంబంధించినటువంటి సమస్య కాబట్టి గోట్ తాలూకా బోన్ సూప్ అంటే మేక తాలూకా బోన్ సూప్ అది కూడా తీసుకోవడం మంచిది. అదేవిధంగా వీళ్ళు కొన్ని అలవాట్లు చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఒక 20 మినిట్స్ బోర్లా వీళ్ళు పడుకోవాలి. బోర్లా పడుకునేటప్పుడు వెన్నెముక మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉండే విధంగా వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళకి వ్యాధి పెరిగినప్పుడు బోర్లా పడుకోవడం కష్టంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు ఛాతీ దగ్గర కానీ కడుపు దగ్గర అంటే ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడితే అక్కడ మెత్తటి చిన్న సైజు దిండు లాంటిది ఏమైనా సరే కింద పెట్టుకొని వాళ్ళు బోర్లా పడుకోవడం అన్నది ఎవ్రీడే 20 మినిట్స్ చేయాలి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ప్రాణాయామం అన్నది వీళ్ళకి ఒక వరంగా చెప్పుకోవచ్చు, అదొకటి చేయాలి. ఇకపోతే చూసుకున్నట్లయితే వదులుగా ఉండేటువంటి కాటన్ బట్టలు వేసుకోవాలి. టైట్గా ఉండేటువంటి సిల్క్ పాలిస్టర్ బట్టలు వీళ్ళు అవాయిడ్ చేయడం మంచిది. ఇకపోతే కనీసం రోజుకి ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు కనీసం వ్యాయామం చేయాలి. వీళ్ళు విశ్రాంతి తీసుకోవాలి, కానీ విశ్రాంతి మాత్రమే తీసుకునే విధంగా కనుక ఉంటే మళ్ళీ బాడీ బిగిసిపోతుంది. సో అందుకే వీళ్ళు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అతిగా విశ్రాంతి కూడా వీళ్ళకి కరెక్ట్ కాదు. సో ఇది కూడా మనం చూసుకోవాలి. ఇకపోతే ధ్యానం చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈత కనుక మీకు వచ్చినట్లయితే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఈత అన్నది కనీసం రోజుకి ఒక 10 నుండి 20 నిమిషాల పాటు ఈత కొట్టడం అన్నది కూడా చాలా చాలా మంచిది. ఇకపోతే వెన్ను అనేది ఎప్పుడు కూడా వీళ్ళు నిటారుగా ఉంచుకోవాలి. బెండ్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు నిటారుగా వెన్ను ఉంచడం అన్నది చాలా చాలా ముఖ్యం. ఇది ఇకపోతే వీళ్ళు చేయకూడని పనికి వచ్చినట్లయితే అతిగా విశ్రాంతి తీసుకోకూడదు, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకూడదు. ఏదో అయిపోతుంది, మా బతికేటి అయిపోయింది అనేటువంటి నిరాశ అనేది మీరు పొందకూడదు. దీనికి చక్కటి చికిత్సలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు నొప్పి వస్తుందని చెప్పేసి చాలామంది మసాజ్ చేసుకుంటారు. ఈ మసాజ్లోనే హై ప్రెషర్ మసాజ్ అనేది చేసుకోకూడదు. ఎక్కడైనా వీళ్ళకి పెయిన్ వస్తే తగిన వైద్య సూచన మేరకు తగిన తైలాలను తీసుకొని తైలాన్ని నెమ్మదిగా పైన లేపనం చేయాలి తప్ప కానీ గట్టిగా ప్రెజర్ ఇచ్చే విధంగా మసాజులు మాత్రం చేయించుకోకూడదు. చేయించుకుంటే వాళ్ళు బోన్స్ ఇరిగిపోయే ప్రమాదం ఉంది. పొరపాటుని ఈ సమస్యతో కనుక మీకు బోన్ కనుక ఫ్రాక్చర్ అయింది అనుకోండి, మరింత సమస్య జటిలమైపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో హై ప్రెజర్ మసాజు అన్నది చేయకూడదు. అదేవిధంగా వీళ్ళు స్మూత్గా ఉండే స్థలాల్లోని పడుకోవడం కూర్చోవడం అన్నది కూడా చేయకూడదు. ఎందుకంటే మనకి సోఫాలో కొంతమంది కుసంలాగా ఉంటాయి, అంటే కూర్చోగానే బాగా డౌన్ అవుతారు. వాళ్ళు లేచేటప్పటికి ఇబ్బంది వస్తుంది. అలా బాగా డౌన్ అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు తెలియకుండా వెన్నెముక బెండ్ అవుతుంది. సో ఇలాంటివి మాత్రం బాగా మెత్తగా ఉండే ప్రదేశాలు కూర్చోకూడదు. అలాగే గట్టిగా ఉండే ప్రదేశాలు కూర్చోకూడదు. కేవలం గట్టిగా ఉండేటువంటి కుర్చీల్లో గట్రా ఏదైనా సరే కాస్త మెత్తగా ఉండే తలగడ లాంటివి ఏదైనా వేసుకొని కూర్చోవాలి తప్ప కానీ బాగా స్మూత్గా ఉండే ఏరియాలో మాత్రం కూర్చోవడం నిలబడడం వంటివి చేయకూడదు. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ముందుకు వంగడం కానీ అధికంగా బెల్ట్ వాడడం కానీ వీళ్ళు చేయకూడదు. అదేవిధంగా వీళ్ళు లాంగ్ డ్రైవ్స్, 2 వీలర్ అన్నది లాంగ్ డ్రైవ్స్ చేయడం అన్నది అంత సేఫ్ కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన సూచన ఏంటంటే ఒకవేళ ఈ సమస్య మీరు స్త్రీలకు వచ్చి స్త్రీలు గర్భం ధరించడానికి ముందే కనుక ఈ సమస్య వస్తే గర్భధారణ ధరించడానికి మీరు ఎటువంటి నెగిటివ్ ఆలోచన పడక్కర్లేదు. నిజంగా మీరు గర్భధారణకి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోని నార్మల్ డెలివరీ అనేది అవ్వదు, సిజేరియన్ అనేది తప్పనిసరిగా పడుతుంది. మీరు గనక గర్భం ధరించాలని గనక ఫిక్స్ అయితే ఈ సమస్య కనుక ఉంటే ప్రారంభం నుండి కూడా మీరు గైనకాలజిస్ట్ని అదేవిధంగా ఆర్థో లేదా రొమటిక్ ఫిజిషియన్ని వీళ్ళిద్దరిని మీరు ఎప్పుడు కూడా కన్సల్ట్ చేస్తూ ఉండడం అన్నది చాలా మంచిది. సో ఇది స్త్రీలకు ముఖ్యమైనటువంటి విషయం మనం చెప్పుకున్నట్లయితే. ఇకపోతే లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తే 2 వీలర్ అంత సేఫ్ కాదు. 4 వీలర్లో చేయాల్సి వస్తే ప్రతి గంటన్నరకి 2 గంటలకి మీరు కారు ఆపి కారు దిగి కనీసం ఒక 5-10 నిమిషాల పాటు మీరు అలా జస్ట్ వాక్ చేయాలి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకొని మరొక 1 అవర్ మీరు ట్రావెల్ చేయొచ్చు. అలాగే మీరు ప్రతి గంటకి గంటన్నరకి మధ్యలో మీరు ఆపి ఒక 5-10 నిమిషాలు వాక్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. కంటిన్యూ కూర్చొని 6-7 గంటలు కనుక మీరు ట్రావెల్ చేశారు అంటే మాత్రం నెక్స్ట్ డే మీ దేహం తాలూకా పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
ఇది సరే, అలవాట్లు చూసాం, రోగం గురించి చూసాం. ఇప్పుడు మరి వచ్చేసింది, మరి దీనికి మన వైద్యం, భారతీయ సనాతన వైద్యంలో దీనికి పరిష్కారం ఏంటి అన్న విషయం మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సమస్యకి మనం పరిష్కారం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో మనం చూడాలి. ఈ ట్రీట్మెంట్స్లో మనం పంచకర్మ చికిత్స అన్నది దీనికి అద్భుతమైనటువంటి చికిత్స. పంచకర్మలో చేసేటువంటి వస్తీకర్మ అంటే మీకు మెడికల్ లిక్విడ్ని త్రూ యానస్ ఇస్తారు. సో అది కానివ్వండి, పంచకర్మకు ముందు చేసేటువంటి పూర్వకర్మలైన స్నేహస్వేద కర్మలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా మీకున్న సమస్య తాలూకా తీవ్రతను బట్టి, సమస్య జోన్ను బట్టి లాక్షణిక చికిత్స అంటే ఆ లక్షణాన్ని బట్టి మీకు ఔషధాలు వాడడం అనేది అవసరం అవుతుంది. ఇకపోతే మర్మ చికిత్స అన్నది దీంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. బట్ ఎక్స్పర్ట్స్ మర్మానిలతోనే మీరు ఈ చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా కాస్త కోస్తో మిడిమిడి జ్ఞానంతో కనుక మర్మ చికిత్స కనుక స్పైన్ మీద చేస్తే, స్పైన్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్తో ఉంది కాబట్టి ఎఫెక్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎక్స్పర్ట్స్ మర్మ చికిత్స నిపుణులతో మాత్రం మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో మర్మ చికిత్సలో కూడా ఈ వ్యాధి అనేది తగ్గుముఖం పట్టడం అన్నది మా వ్యక్తిగత అనుభవంలో మేము చూసాం. ఇకపోతే దీర్ఘకాలికంగా దీనికి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది, మర్చిపోవద్దు. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు వాడడం, 3 నెలలు వాడడం తగ్గిపోద్ది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అలాంటి ఊహాగానాలు పడద్దు. కొందరికి కొన్ని నెలల పాటు, కొందరు కొన్ని సంవత్సరాల పాటు కూడా చికిత్స కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది, మందులు వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మిమ్మల్ని చూసి మీ తాలూకా దేహ ప్రవృత్తిని బట్టి వైద్యులు దాన్ని నిర్ణయిస్తారు. ఇవి చికిత్స విషయానికి వచ్చినట్లయితే. ఇకపోతే దీనికి హోమ్ రెమెడీస్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి, 1 స్పూను నువ్వుల నూనె కలపాలి, కలిపి వేడి నీళ్ళు అనుపానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సమస్య ఉన్న వాళ్ళు రాగి తోప అంటే మనం రాగి పిండి అంటే సోడి పిండిని బెల్లం పాకంలో బాగా కలిపి పొయ్యి మీద నువ్వుల నూనె వేసి చేస్తారు రాగి తోప అన్నది. మీలో చాలామంది తెలుసు, యూట్యూబ్లో కూడా రాగి తోప అంటే మీకు వస్తుంది. ఈ రాగి తోప అన్నది కూడా ఇది కాకపోతే శరీరం తాలూకా వేడిని ఎక్కువగా పెంచుతుంది, ఉష్ణాన్ని. మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాగి తోప కూడా దీనికి చక్కటి గృహ చికిత్సగా పనిచేస్తుంది. ఇకపోతే 10 పారిజాతం ఆకులు, అదేవిధంగా 10 వావిలాకులు 2 కలిపి పేస్ట్గా చేసి డికాక్షన్లో చేసుకొని తాగాల్సి ఉంటుంది. ఇది కూడా మంచి హోమ్ రెమెడీ. ఇకపోతే 30 ml సొంటి కషాయాన్ని 15 ml ఆముదంలో కలిపి పడగడుపును మనం వారంలో 2 సార్లు చొప్పున, అంటే ముందు మీరు కొద్ది రోజులు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారంలో 2 సార్లు, వారానికి 1 సారి అలా మీకు వైద్యులు నిర్ణయిస్తారు. అది చేయటం అన్నది కూడా చాలా చాలా ఉపయోగకరమైనటువంటి హోమ్ రెమెడీ. అదేవిధంగా లసోనా పెండం అంటారు. లసోనా పెండం అన్నది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులను అడిగినట్లయితే వాళ్ళు మీకు రిఫర్ చేస్తారు. ఈ లసోనా పెండం అనేటువంటి ఔషధం కూడా ఇది మీరు ఇంట్లోనే ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఔషధం కూడా మీకు ఈ సమస్యకి చాలా చక్కగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సంబంధించినటువంటి కాస్త సవివరంగా ఉండేటువంటి విషయం. సో ఈ విషయాన్ని మీరు పూర్తిగా విని అర్థం చేసుకున్నారు కాబట్టి మీలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా, మీ చుట్టుపక్కల ఎవరికైనా సమస్య ఉన్నా, ఇటువంటి సమస్యకి అల్లోపతిలోని స్టాండర్డైజేషన్ ట్రీట్మెంట్ అన్నది కష్టంగా ఉండేటువంటి పరిస్థితిలోని ఆయుర్వేద సిద్ధ వైద్యాలు, మర్మ చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో మీ దగ్గరలో ఉన్నటువంటి సరైన భారతీయ సనాతన వైద్య నిపుణులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు కన్సల్ట్ చేసి మీరు ఈ సమస్యకి చక్కటి పరిష్కారం అనేది మీరు పొందుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.